నమస్కారం. ఈరోజు మనం తెలంగాణలోని ఖానాపూర్ నియోజకవర్గ తీర్పును లోతుగా విశ్లేషించబోతున్నాం. ఇది కేవలం ఒక గెలుపోటముల కథ కాదు. ప్రజల ఆకాంక్షలు, పాలనలో లోపాలు, రాజకీయ పార్టీలు నేర్చుకోవాల్సిన గుణపాఠాల గురించి ఈ తీర్పు మనకు చాలా స్పష్టంగా చెబుతోంది. అసలు ఖానాపూర్లో ఏం జరిగిందో, ఆ తీర్పు వెనుక ఉన్న కారణాలేంటో వివరంగా పరిశీలిద్దాం. ఈ విశ్లేషణలో మనం ఒక క్రమ పద్ధతిలో ముందుకు వెళ్దాం. ముందుగా ఖానాపూర్ నియోజకవర్గం యొక్క భౌగోళిక, సామాజిక పరిస్థితులు అంటే క్షేత్రస్థాయి వాస్తవాలను అర్థం చేసుకుందాం. ఆ తర్వాత 2023 ఎన్నికల ఫలితాలను, సంఖ్యలను పరిశీలిద్దాం. ఆ మార్పుకు దారితీసిన అసలు కారణాలను విశ్లేషించి భవిష్యత్తులో నమ్మకాన్ని తిరిగి ఎలా పొందవచ్చో చూద్దాం. చివరగా ఈ మొత్తం కథ నుండి మనం నేర్చుకోవాల్సిన కీలకమైన పాఠమేంటో చర్చిద్దాం. ఏ ఎన్నికల ఫలితాన్నైనా అర్థం చేసుకోవాలంటే ముందు ఆ ప్రాంతపు మట్టి వాసన తెలియాలి. అక్కడి ప్రజల జీవన విధానం తెలియాలి. ఖానాపూర్ కూడా అంతే. ఇది కేవలం ఒక రాజకీయ క్షేత్రం కాదు. అక్కడి నేల, ప్రజల జీవితాలే అక్కడి రాజకీయాలను నిర్దేశిస్తాయి. ఆ ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం. ఖానాపూర్ పేరులోనే ఉంది. ఇది ఒక ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం. అంటే ఇక్కడి రాజకీయాలు సహజంగానే గిరిజన సమాజం చుట్టూ కేంద్రీకృతమై ఉంటాయి. ఇది దాదాపు పూర్తిగా గ్రామీణ ప్రాంతం. అంటే ప్రజల జీవనాధారం, వారి ఆశలు, ఆందోళనలు అన్నీ వ్యవసాయం, అటవీ ఉత్పత్తులు, కూలీ పనులమీదే ఆధారపడి ఉంటాయి. ఈ ప్రాథమిక వాస్తవాన్ని పక్కనపెట్టి ఇక్కడి రాజకీయాలను అంచనా వేయడం అసాధ్యం. ఈ అంకెలు మనకు మరింత స్పష్టతనిస్తాయి. నియోజకవర్గంలో 10 మంది ఓటర్లలో దాదాపు 9 మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే. జనాభాలో 1/3 వంతు గిరిజన జనాభా. అంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఖానాపూర్లో నిలదొక్కుకోవాలంటే ఈ 2 వర్గాల ప్రజల నాడిని పట్టుకోవడం అత్యంత కీలకం. వాళ్ల సమస్యలే ఇక్కడి ప్రధాన రాజకీయ అజెండా. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఇక్కడి ఓటర్లలో చైతన్యం ఎలా పెరుగుతోందో ఈ ఓటింగ్ శాతమే చెబుతోంది. 2014లో 73% ఉంటే 2018 నాటికే 80% దాటి 2023 నాటికి ఏకంగా 88% చేరింది. ఇది కేవలం ఒక సంఖ్య కాదు. ప్రజలు మౌనంగా లేరని, తమ అభిప్రాయాన్ని బలంగా చెప్పాలనుకుంటున్నారని, మార్పును కోరుకుంటున్నారని చెప్పే ఒక బలమైన సంకేతమిది. మరి ఇంత చురుకుగా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్న ప్రజలు తమ సమస్యలను ఎవరూ పట్టించుకోవటం లేదని, తమను నిర్లక్ష్యం చేస్తున్నారని భావిస్తే వారి స్పందన ఎలా ఉంటుంది? ఆ ప్రశ్నకు సమాధానమే 2023 ఎన్నికల ఫలితం. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం 2018 నుంచి 2023 మధ్య కేవలం 5 ఏళ్లలో జరిగిన నాటకీయ మార్పును పరిశీలిద్దాం. ఇది కేవలం ఒక ఓటమి కాదు. ఖానాపూర్ రాజకీయాల్లో ఇదొక చిన్నపాటి భూకంపం లాంటిది. ఈ పట్టిక చూడండి. 2018లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 20,000కు పైగా ఓట్ల భారీ మెజారిటీతో తిరుగులేని విజయం సాధించారు. అది ఒక బలమైన కోటలాంటిది. కాని 5 ఏళ్లు గడిచేసరికి అదే పార్టీ సుమారు 5,000 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. ఆ భారీ ఆధిక్యం ఏమైంది? ఓటర్ల నమ్మకం ఎక్కడ దెబ్బతింది? ఓట్ల శాతంలోకి ఇంకాస్త లోతుగా వెళ్తే అసలు కథ మనకర్థమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఓట్లవాటా 44% నుంచి ఏకంగా 31%కి పడిపోయింది. అంటే 13% పతనం. ఇది చిన్న స్వింగ్ కాదు. ఇది ఒక రాజకీయ తిరస్కరణ. ప్రజలు చాలా స్పష్టమైన సందేశాన్ని పంపించారు. ఈ ఓట్ల పతనం ఫలితంగా ఎన్నికల బరి పూర్తిగా మారిపోయింది. ఇది ఒక త్రిముఖ పోటీగా మారింది. ఓట్లు 3 ప్రధాన పార్టీల మధ్య చీలిపోయాయి. దీనర్థం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీ ఓట్లతో గెలవలేదు. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత చీలిపోవడం వల్ల గెలిచింది. ఇది అధికార పార్టీపై ఏ స్థాయిలో అసంతృప్తి ఉందో చూపిస్తుంది. సరే, ఈ పతనానికి కారణాలేంటి? వ్యవస్థలో లోపం ఎక్కడ జరిగింది? ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి గౌరవంగా జీవించే హక్కు ఉంటుంది. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా, బాధ్యతాయుతంగా చెప్పే అవకాశముండాలి. ఆ గొంతుకను వినడంలోనే ప్రభుత్వాల విజయం ఆధారపడి ఉంటుంది. ఆ వినడంలోనే ఎక్కడో లోపం జరిగింది. ఈ ఓటమిని విశ్లేషిస్తే 2 ప్రధాన కారణాలు కొట్టొచ్చినట్టుగా అనిపిస్తున్నాయి. 1, పార్టీలో అంతర్గత కలహాలు. 2, ప్రజల కళ్ల ముందు కనిపిస్తున్న కనీస అవసరాలను, స్థానిక సమస్యలను పూర్తిగా పట్టించుకోకపోవడం. ఈ 2 కలిసే ఈ భారీ ఓటమికి కారణమయ్యాయి. ఇది ఒక రకంగా సెల్ఫ్ గోల్ లాంటిది. 4 సార్లు గెలిచి ప్రజల్లో మంచి పట్టున్న ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టడమంటే పార్టీ కూర్చున్న కొమ్మను తనే నరుక్కున్నట్లయింది.
ముఖ్యంగా సాంప్రదాయ ఓటుగాంకైన గిరిజన సమాజానికి ఇది చాలా తప్పుడు సంకేతాన్ని పంపింది. ఇది కేవలం ఒక టికెట్ నిరాకరణగా కాకుండా తమను అగౌరవపరిచినట్టుగా వారు భావించారు. అక్కడే నమ్మకం బీటలు వారింది. ఇక రెండో వైఫల్యం ప్రజల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే సమస్యలను గాలికి వదిలేయడం. ఊళ్ళోకి వెళ్లాలంటే రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, తాగాయి నీటి పైప్లైన్లు పగిలిపోయాయి, పండించిన పంటకు రుణాలందవు, ప్రభుత్వమిచ్చే రైతుబంధు సాయం ఆలస్యమవుతోంది, తరతరాలుగా నమ్ముకున్న పోడు భూములకు పట్టాలు లేవు. ఇన్ని సమస్యల మధ్య చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేక తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఇవన్నీ కలిసి ఒక పెద్ద అసంతృప్తి జ్వాలగా మారాయి. ఒక విషయం మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. సంక్షేమ పథకాలు ముఖ్యమే, కాదనలేం. కాని కనీస వసతులు అంటే నడవడానికి రోడ్డు, తాగడానికి నీళ్లు లేనప్పుడు ఆ పథకాలు మాత్రమే ఓట్లను గెలిపించలేవు. ప్రజలకు ముందు కావాల్సింది కనిపించే అభివృద్ధి, వారి జీవితాలను మెరుగుపరిచే పనులు. ఆ పునాది గట్టిగా ఉన్నప్పుడే సంక్షేమ పథకాలకు కూడా ఒక విలువ ఉంటుంది. ఓకే, సమస్యలు తెలిసాయి, కారణాలు అర్థమయ్యాయి. మరిప్పుడు పరిష్కారమేంటి? కోల్పోయిన నమ్మకాన్ని మళ్లీ ఎలా సంపాదించాలి? ప్రతి సంక్షోభం ఒక కొత్త అవకాశాన్ని కూడా ఇస్తుంది. దానికి ఒక స్పష్టమైన వ్యూహం, కార్యాచరణ అవసరం. ఆ ప్రణాళికెలా ఉండాలో చూద్దాం. ఈ నివేదిక ప్రకారం ఇదిగో 5 సూత్రాల ప్రణాళిక. 1. పార్టీని ఏకం చెయ్యండి. ఇంట్లో గొడవలు పెట్టుకుని బయట యుద్ధం చెయ్యలేరు. 2. కనిపించే పనులు చెయ్యండి. రోడ్లు, వంతెనలు, పైపులైన్లు బాగుచెయ్యండి. ప్రజల కళ్లకు మార్పు స్పష్టంగా కనపడాలి. 3. హామీలు నిలబట్టుకోండి. రుణమాఫీ, భూమి పట్టాలు మాట ఇస్తే నిలబెట్టుకోవాలి, అదే విశ్వసనీయత. 4. యువతకు భరోసా ఇవ్వండి. వారి భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. ఇక 5వది, అత్యంత ముఖ్యమైనది, చేస్తామని చెప్పడం ఆపి చేశామని చూపించండి. చేసిన పనులే మాట్లాడతాయి. సరే, ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠమేంటి? ఖానాపూర్ కేవలం ఒక నియోజకవర్గం కాదు, అది ఒక హెచ్చరిక. ఇక్కడే మన దేశంలో అమల్లోకొస్తున్న కొత్త డేటా ప్రొటెక్షన్ చట్టాలను కూడా మనం గుర్తుచేసుకోవాలి. ప్రజల సమాచారాన్ని సేకరించేటప్పుడు వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా వారి అనుమతితోనే వాడాలి. విశ్వాసమనేది ఇలాంటి చిన్న విషయాలతోనే మొదలవుతుంది. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవటం రాజకీయాల్లో చాలా కీలకం. రాజకీయాల్లో ప్రజల మాట వినడమనేది ఒక ఐచ్ఛికం కాదు, అది తప్పనిసరి. ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని పసిగట్టడంలో, వాళ్ల ఫీడ్బ్యాక్ను పట్టించుకోవడంలో విఫలమైతే ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్ బాక్స్ ద్వారా చాలా స్పష్టంగా, ఒక్కోసారి కఠినంగా చెబుతారు. ఖానాపూర్లో జరిగింది ఖచ్చితంగా అదే. అంతిమంగా ఖానాపూర్ మనకు 3 విషయాలు స్పష్టం చేస్తుంది. 1. స్థానిక సమస్యలే అసలైన సమస్యలు, వాటిని ఎప్పటికీ విస్మరించకూడదు. 2. అంతర్గత కలహాలు పార్టీని నాశనం చేస్తాయి, ఐక్యతే బలం. 3. అభ్యర్థుల ఎంపికలో, ముఖ్యంగా రిజర్వ్డ్ స్థానాల్లో స్థానిక ప్రజల మనోభావాలకు విలువివ్వాలి. అధిష్టానం తీసుకునే నిర్ణయాలు క్షేత్రస్థాయిలో పనిచెయ్యవు. అయితే అసలు ప్రశ్న ఇది: రాజకీయ వ్యవస్థలు కేవలం ఎన్నికల గెలుపును దాటి ప్రజల నమ్మకాన్ని ఎలా నిర్మిస్తాయి? ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకుంటాయి? ఈ దిశగా ఆలోచించడమే నిజమైన నాయకత్వ లక్షణం. మీరు కూడా ప్రజలకు కేంద్రంగా ఉండే నాయకుడిగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనుకుంటే blueprintstrategies.aiని సంప్రదించండి. mgr@blueprintstrategies.aiకి ఈమెయిల్ చేయండి, లేదా 08042041602 నంబర్కు కాల్ చేయండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.